Hi, hello, welcome back to my channel. Love begins at home. ఏంటా చూస్తున్నారా? కుంకుమ డబ్బా అండి. కుంకుమ ప్యాక్ చేసుకున్నాను. ఇందులో ప్యాక్ అంటుంది ఏంటి నిరుపుతా అనుకుంటున్నారా? ఎస్, లాస్ట్ వీక్లో నేను చెప్పాను నేను ఒక వెకేషన్కి వెళ్తున్నాను, వెకేషన్ కోసం కొన్ని డ్రెస్సెస్ షాప్ చేశాను అని చెప్పేసి. సో నేను వెకేషన్కి ఎక్కడికి వెళ్తున్నానంటే మీరు ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో చూసేసి ఉంటారు, బట్ స్టిల్ చెప్తాను. మురుడేశ్వర్ వెళ్దామని చెప్పి ఎప్పటి నుంచో వెళ్దామని ప్లాన్ చేసుకున్నానండి నేను. యాక్చువల్లీ ఫస్ట్ ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలని కూడా అనుకున్నాను నేను, బట్ దానికి కోయంబత్తూరు వెళ్ళేదానికంటే కూడా ఇది ఇంకా పెద్ద టెంపుల్ అని చెప్పేసి, స్టాచ్యూ పెద్దదని చెప్పేసి ఇక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేశాము. షిరిడి ప్లాన్ చేసుకున్నాము, కానీ షిరిడి ఓపెన్ లేదు. సో అందుకనే మా వెకేషన్ కాస్త ఇటు తిప్పేసుకున్నాము. మీన్ వైల్ మేము స్టార్ట్ అయ్యే లోపల షిరిడి కూడా ఓపెన్ అయిపోయింది, బట్ బుక్ చేసుకునే మళ్ళీ తీయడం కుదరదు కాబట్టి అట్లీస్ట్ ఈ వెకేషన్ కంప్లీట్ చేసేసి మళ్ళీ షిరిడికి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఈరోజు మీకు అసలు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మురుడేశ్వర్ వెళ్ళే వరకు కూడా నా వెకేషన్ మొత్తం కూడా మీకు వ్లాగ్ రూపంలో చూపించేస్తాను. సో కొన్ని వ్లాగ్స్, మినీ వ్లాగ్స్ కావచ్చు, లేకపోతే మ్యాక్సిమం కవర్ చేయడానికి నేను అన్నీ కవర్ చేసేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుందండి. 3:30కి ఇక్కడ నుంచి హైదరాబాద్ ఏది మా ప్లేస్ ఎక్కడైతే ఉందో ఇక్కడ నుంచి కూడా బస్సు ఉంది. సో బస్సులో వెళ్తున్నాము. వెళ్ళడం మాత్రం బస్సులోనే వెళ్తున్నాము, కొంచెం అంటే కన్వీనియంట్గా కూడా ఉంటుంది అని చెప్పేసి. సో అన్నీ చూడటానికి కూడా బాగుంటుంది అని, అండ్ డే టైం కాబట్టి ఇంకా కాస్త ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ కూడా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. మేము ఒక్కళ్ళమే కాదు, ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దామని చెప్పేసి అలా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. సో ఒక్కొక్కటిగా మీకు చూపించేస్తాను, అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని. ప్రజెంట్ అయితే 3 అవుతుంది, 3:30కి బస్ స్టార్ట్. సో ఇక్కడ నుంచి బస్లో గోకర్ణ వెళ్ళాలి. సో రేపు మార్నింగ్ 6 o'clockకి గోకర్ణలో దిగుతాము. సో జర్నీ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఆల్రెడీ మొత్తం ప్యాక్ చేసేసాము. చెర్విన్ కూడా చూపిస్తాను. షీఈ్ వెరీ 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 ఎక్సైటెడ్ అనమాట. తన డోరాని పట్టుకొని డోరాని తీసుకొని వెళ్దాము అని చెప్పేసి షీఈ్ వెరీ ఎక్సైటెడ్. సో వెళ్దాము, ఇంకెందుకు లేట్ అండి, స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఇక్కడ చూసారా అసలు ఎంత కంటిన్యూస్గా వర్షం పడుతుందో. ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ నేను మమ్మీ దగ్గరికి వెళ్ళొచ్చాను, అంటే ఊరు వెళ్తున్నానని చెప్పడానికి. అంతా నార్మల్ ఉంది, ఒక్కటేసారి ఇంతలా వర్షం పడిపోతుంది. నాకు అసలు ఏం అర్థం కాలేదు. మేము వెళ్తున్నందుకే పడుతుందా ఏంటి అనిపించింది. చాలా వర్షం పడింది. ఊరు వెళ్తున్నావా? ఎక్కడికి? తిరుపతి. తిరుపతి కాదు నాన్న, తిరుపతి. అదేంటి టెడ్డీ కూడానా? నీతో పాటు టెడ్డీ కూడానా? డోరానా? ఓకే, డోరానా. ఎక్కడికి వెళ్తున్నావు? తిరుపతి. నీతో పాటు ఎవరు వస్తున్నారు? అదేంటి నీ చేతిలో? ఏంటి దాని పేరు? డోరానా? డోరాని తీసుకొని వెళ్దామా ఊరికి? ఓకే, ఇప్పుడు ఎలా వెళ్తాం మనము? ఎలా వెళ్తాము? లేదు, బస్లో వెళ్దాం. ఓకేనా? ఓకేనా? ఓకే సరే, ట్రైన్లో వెళ్దాం. ఓకేనా? అండ్ మేము ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నామండి. బికాజ్ వర్షం పడుతుంది కాబట్టి అనవసరంగా మళ్ళీ ఈ వర్షం ఇంకా హెవీగా అయిపోయి మేమేదో స్ట్రక్ అయిపోయి ఇబ్బంది పడకుండా ఉండటానికి. అండ్ ఇక్కడ కమ్యూనిటీలోంచి స్టార్ట్ అయిపోతున్నాం, అంటే ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ నుంచి పికప్ వ్యాన్ తీసుకొని అక్కడ నుంచి సిటీ అవుట్స్కట్స్ దగ్గర వెళ్ళి బస్ ఎక్కి, అంటే స్లీపర్ ఎక్కేసి 6 o'clock అలా ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి రేపు మార్నింగ్ ఆల్మోస్ట్ 6 to 7 మధ్యలో గోకర్ణ రీచ్ అయిపోతాం. సో గోకర్ణ క్రాస్ రోడ్స్ అనమాట. నేను ఫుల్గా క్లిప్స్ అనేవి తీయట్లేదండి, మినీ క్లిప్స్ అన్నీ తీసి అటాచ్ చేస్తున్నాను, బికాజ్ వీడియో మళ్ళీ వ్లాగ్ అంతా పెద్దగా అయిపోతుందని. సో నేనైతే ఒక 1 hourలోనే ఈ వర్షం అయితే ఇంతలా నిండిపోతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు
చాలా నిండిపోయింది. అండ్ ఇది జడ్చర్ల దగ్గర. సో మేము క్రాస్ చేస్తున్న కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను యాడ్ చేశాను. సో మార్నింగే అక్కడ బస్ జర్నీ కొంచెం ఇబ్బందిగా అనిపించింది, బట్ స్టిల్ బాగానే ఉంది. ఎందుకంటే స్లీపర్ కాబట్టి చెర్రీతో ఉండటానికి బాగుంటుంది కాబట్టి. అండ్ యాక్చువల్లీ ఇంట్లోంచి చపాతీ చేసుకొని తీసుకెళ్ళాము. సో చపాతీ తిన్నామన్నమాట. అండ్ ఆల్సో మార్నింగ్ అక్కడ దిగంగానే గోకర్ణ క్రాస్ రోడ్స్లో అసలు నాకు వెదర్ అయితే చాలా బాగా అనిపించిందండి. నేను అక్కడ చూడగానే కొంచెం డ్రిజ్లింగ్గా ఉంది. ఫస్ట్ భయపడ్డాము. అండ్ మేము ఆటో వాళ్ళ కోసం అనిల్ మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ టచ్ మీ నాట్ ప్లాన్స్ చూసాను నేను. సో చాలా రోజుల తర్వాత చూసాను కదా, ఆగలేదనమాట. అలా అన్నిటినీ కదిపేసి చెర్వీకి కూడా చూపించాను. అండ్ చెర్వీకి ఏం అర్థం కావట్లేదు, తిరుపతి వెళ్తున్నామని అనుకుంది, వెళ్తున్నామని. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు కదా, సో వాళ్ళని చూసి ఆంటీ తిరుపతి వెళ్తున్నాం ఆంటీ వాళ్ళు కూడా వస్తున్నారని అది కొంచెం ఫుల్ ఖుషి అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో రూమ్ తీసుకున్నాము. రూమ్ ప్రైస్ 1600 అండి. సో ఫ్రెష్ అయిపోయి ఇమీడియట్గా ఫస్ట్ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి వద్దామని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాము. సో టెంపుల్ దగ్గర వ్యూస్ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ఆటోస్ చాలా చిన్నగా ఉంటాయి, ఇద్దరు మాత్రమే వస్తారు. సో ఇక్కడ నుంచి ట్రావెల్ చేసేసి మేము రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అనేది ఎంటర్ అయిపోతాము. సో ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను డ్రిజ్లింగ్ అని చెప్పేసి, బట్ నేను దేవుణ్ణి మొక్కుకున్నాను అసలు యాక్చువల్గా మళ్ళీ మొత్తం అంతా ఎండిపోవాలి దేవుడా అని, ఎందుకంటే బీచ్ చూడటానికి బాగుంటుందని చెప్పేసి. సో నేను సైడ్ అంతా కూడా చూపించలేదనమాట. కొంచెం షాపింగ్ చేసే దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ఏవైతే ఓపెన్లో ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తూ ఉన్నాను. మేము మార్నింగ్ ఆల్మోస్ట్ 9 to 10 మధ్యలో మేము స్టార్ట్ అయ్యాం రూమ్ దగ్గర నుంచి. డ్రెస్సెస్ అయితే నాకు అంత బాగా ఏం అనిపించలేదండి ఇక్కడ. కాకపోతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామండి, నట్స్, క్యాష్యూస్, ఇలాచీ అలాంటివి. అవి మాత్రం చాలా ఫ్రెష్గా అనిపించాయి ఎందుకో. సో మేము ఉన్న దగ్గర నుంచి ఒక 1 to 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు. అండ్ ఇక్కడ పువ్వులు తీసుకోమని చెప్పేసి అడిగారు. సో టెంపుల్కి వెళ్తున్నాం కదా తీసుకుందామని. సో ఈ కలవలు అంటారా తామరలు అంటారా తెలియదు, నాకైతే కలవలనే పిలవాలనిపిస్తుంది. సో అవి చాలా 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 బాగున్నాయి. సో అందుకే షూట్ చేశాను. అండ్ చెర్వీకి కూడా ఇచ్చాను. ఇవేంటో పత్తు అని అంటే 10 రూపాయలు అని చెప్పినట్టుగా నాకు అనిపించింది. సో అవి తీసుకున్నాము. అంటే మనం ఎక్కడున్నా సరే ఇవి తీసుకోమని అడుగుతారు. అంటే ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తాం కాబట్టి ట్రెడిషన్. అవి కూడా చాలా చాలా నీట్గా బంచ్ లాగా కట్టేసి అల్లుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ చెర్రీకి ఇచ్చాను. అది చూసి ఫుల్గా హ్యాపీ అయిపోయింది అనమాట. 2-3 పోజులు కూడా ఇవ్వమని చెప్పాను అని లాగేసుకుంటూ ఉన్నాడు. అంటే ఆవిడ ఏదో నేను 2-3 తీసుకున్నానని అనుకుంటూ ఉంది. సో అందుకని ఇచ్చింది. మళ్ళీ తర్వాత చెర్వీని ఫోటో తీస్తున్నా అంటే పాపం ఆవిడ ఇచ్చేసింది అనమాట, పట్టుకో అని చెప్పేసి. సో చాలా బాగున్నాయి ఫ్రెష్గా. అండ్ ఇక్కడ నుంచి ఒక వినాయకుడి టెంపుల్ అండి ఇది. సో ఫస్ట్ ఈ వినాయకుడి టెంపుల్ నేను స్టోరీ కూడా క్లియర్గా చెప్తాను, బట్ టెంపుల్ అండ్ ఆల్సో లోపల దేవుని చూపిస్తాను. ఇలా ఉంటాడు, ఇలా ఎందుకున్నాడు ఏంటి అనేది కూడా నాకు తెలిసినంత వరకు నేను స్టోరీ చెప్తాను. అండ్ ఇక్కడ మేము ఒక ఫోటో కూడా దిగామన్నమాట. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా, సో వాళ్ళు కూడా దిగారు. సో ఇక్కడ మాత్రం ఏదో కుదిరినంత. యాక్చువల్లీ ఏంటంటే వర్షం పడి సడన్గా ఒకటేసారి మళ్ళీ ఎండ కావాలని కోరుకోగానే నార్మల్గా ఎండ వచ్చేస్తుంది, ఉక్కపోస్తుంది, చెమటలు వచ్చేస్తున్నాయి. సో అక్కడ నుంచి ఒక ఫర్లాంగ్ దూరంలో ఏంటంటే ఇది టెంపుల్ ఉంది, ఆత్మలింగ టెంపుల్ ఉందన్నమాట. సో టెంపుల్లో చాలా పెద్ద క్యూ ఉంది, ఆల్మోస్ట్ రౌండ్ ఇక్కడ ఏంటంటే అండి లైన్స్ ఎక్కువ వెయిటింగ్లోనే ఉన్నట్టుగా అనిపించింది. సో అక్కడ ఆల్రెడీ
పోలీస్ ఉన్నారు. సో కెమెరాస్, ఫోన్స్ ఇవంతా నాట్ అలౌడ్ అనమాట ఫోటోగ్రఫీ. నేను అందుకే అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. చాలా పెద్ద క్యూ ఉంది. ఈ క్యూ అంతా కదిలి వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. మేమేదో దర్శనం చేసుకొని తొందరగా వచ్చేద్దామని అనుకున్నాం, కానీ డెఫినెట్లీ చాలా టైం పడుతుంది. అండ్ ఇది వచ్చేసి నేను చెర్విని పట్టుకొని తొందరగా దర్శనం చేసుకుందామని లోపలికి వచ్చేసాను. సో మా ఫ్రెండ్ వాళ్ళు అండ్ అనిల్ బయటే ఉన్నారనమాట. సో దాని మీద వాటర్ జల్లుతూ ఉంటారు. అండ్ 1-2 అలా అయిపోయిందనమాట. సో మేము కొంచెం తినేసి తర్వాత బీచ్ దగ్గరికి కూడా వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడే కొంచెం ఏదో నార్మల్గా చపాతీ, రోటీ లాంటివి ఉన్నాయి తినేసి బీచ్కి వచ్చేసాము. సో ఇది వచ్చేసి గోకర్ణ మెయిన్ బీచ్ అనమాట, టెంపుల్ దగ్గరలో ఉన్న బీచ్. అండ్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచో ఒక సైడ్ నుంచి వాటర్ కూడా వచ్చేసి, అంటే బ్యాక్ వాటర్ లాగా వాటర్ వచ్చేసి మళ్ళీ సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. చెర్వి మాత్రం చాలా 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 ఎంజాయ్ చేసింది, నేను చూశాను. అండ్ దాన్ని చాలా రోజుల తర్వాత నేను అంత హ్యాపీగా చూసాను. ఎందుకంటే మేము ఇదివరకు కేరళ వెళ్ళినప్పుడు మాత్రం అది ఇంతలా వాటర్లో దించమంటే నేను వాటర్లో కాళ్ళు పెట్టినా పైనకి లేపేసేది అనమాట. సో ఇక్కడ బీచ్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ క్యామెల్ రైడ్ కూడా ఉంది. సో క్యామెల్ కూడా వెళ్ళాలనుకున్నాను, కానీ చెల్లి అసలు సపోర్ట్ చేయలేదు. నేను ఒకసారి మా మెయిన్ ప్లాన్ వచ్చేసి ఏంటంటే మేము ఇక్కడ బీచ్కి స్టార్ట్ అయ్యి బీచ్ అండ్ ఆల్సో టెంపుల్స్ ఈ రెండే కవర్ చేయాలని మేము అనుకున్నాము. ఎంతవరకు కుదిరితే అంతవరకు. సో డే 1 మాత్రం మ్యాక్సిమం మేము మార్నింగ్ నుంచి గోకర్ణ అండ్ ఆత్మలింగం మాత్రమే చూస్తున్నాము. సో మీరు ఆత్మలింగం గురించి, దీని గురించి, టెంపుల్ గురించి ఏమీ బాధపడకండి. నేను క్లియర్గా మీకు ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ చూడాలి, ఎలా చూడాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ నార్మల్గా నా జర్నీ ఎలా జరిగింది అనేది చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది, మీరు వెళ్తే కూడా మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఆల్సో క్యాబ్లో మేము కొన్ని టెంపుల్స్కి తిరిగాము. సో అది కూడా మీకు క్లియర్గా నేను డీటెయిల్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాను. సో మీరు కూడా ఒకవేళ వెళ్ళాలనుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ నేను చెప్పాను కదా చెర్విని క్యామెల్ రైడ్కి తీసుకెళ్తాను ఎలా అయినా అని చెప్పి, అది చాలా ఏడ్చింది. బట్ ఫైనల్లీ కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత నేను చెప్పాను, సో ఒక్కసారి నువ్వు అటు సైడ్ అంటే సముద్రం సైడ్ చూసేసి చూడనా, అందరు చిన్నగా కనిపిస్తున్నారు, నీకు వాటర్ చూడు ఎలా కనిపిస్తున్నాయో అంటే పాపం చూసింది. అది చూసి ఇంకా స్టార్ట్ చేసింది అనమాట. నేను అరుస్తూ ఉంటే అది కూడా అరవడము. సో వెళ్ళేటప్పుడు కొంచెం భయంగా ఉంది, అది రిటర్న్లో వచ్చేటప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. సో అప్పుడు ఈ వీడియో తీసామన్నమాట. అండ్ గట్టిగా అరుస్తూ ఉంది. నాకు ఎందుకో కొంచెం బాధ అనిపించిందండి. అంటే ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం, కానీ మనమంతా వెయిట్ వేసుకొని క్యామెల్ మీద ఎక్కడం నిజంగా నాకు నచ్చలేదు. సో అది ఏమీ జీవహింస అలా కాదు, బట్ స్టిల్ ఎందుకో నాకైతే అనిపించింది, దాని మీద కూర్చున్నంతసేపు నాకు ఎలాగో అనిపించింది. అసలు నేను ఎందుకు కూర్చున్నాను, దిగిపోతే బాగుండు అని అనిపించింది. బట్ చెర్వి కోసం కూర్చున్నాను, ఎందుకంటే అది అస్సలు ఉండదు అనమాట. సో దానికోసం అని చెప్పేసి కూర్చున్నాను. సో తొందరగా తీసుకెళ్ళమని నేనే అన్నాను, జల్దీ భయ్యా జల్దీ అని చెప్పేసి. సో తీసుకొచ్చేసాడు. అండ్ దానికి కూడా ఆ రైడ్ చాలా 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 నచ్చింది. అండ్ ఇక్కడ టైం ఆల్రెడీ ఈవినింగ్ 4 అవుతుందండి. సో 4 నుంచి ఇంకా మేము ఇక్కడ నుంచి మురుడేశ్వర్ అనేది స్టార్ట్ అయిపోవాలి. సో మేము యాక్చువల్లీ క్యాబ్ మాట్లాడుకున్నాం అనమాట, ఎందుకంటే కొన్ని టెంపుల్స్ కవర్ చేద్దాము అన్నట్టుగా. ఈవెన్ మేము బస్లో వెళ్ళినా సరే సేమ్ ఫేర్ అవుతుంది అందరికీ కలిపి, కానీ డెఫినెట్గా టైం మాత్రం సరిపోదు. సో స్పీడ్గా రూమ్కి వెళ్ళిపోయి అన్నీ సర్దేసుకొని
క్యాబ్లో అన్నీ కూడా వేసేసుకొని రూమ్ వెకేట్ చేసేసి, అదే 1600 రూమ్ వెకేట్ చేసేసి క్యాబ్లో ఎక్కేసి మురుడేశ్వర్ స్టార్ట్ అయిపోయాం ఫ్రమ్ గోకర్ణ. అండ్ ఏదైతే గోకర్ణ జర్నీ ఉందో, గోకర్ణ నుంచి మురుడేశ్వర్ వెళ్ళటానికి ఆల్మోస్ట్ 3 hours పడుతుందండి. సో 2.5 to 3 hours మనం వెళ్ళే స్పీడ్ని బట్టి. ఈ మిడిల్లో కూడా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, బట్ మేము ఎక్కడ ఆగలేదు. యాక్చువల్లీ ఏంటంటే మురుడేశ్వర్ టెంపుల్లో ఈ నైట్ వ్యూ ఒకటి కూడా చూడాలి టెంపుల్, అండ్ ఆల్సో నెక్స్ట్ డే వ్యూ కూడా చూడాలని ఒక ఆలోచనతోటి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో టెంపుల్కి వెళ్ళే దారిలో కూడా కొన్ని చిన్న చిన్న పాండ్స్ కానీ లేకపోతే అలా స్టే ఉన్న వాటర్ కానీ అలా కనిపించాయి, బట్ మేము ఎక్కడా ఆగలేదు. ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. సో ఇక్కడ నుంచి మురుడేశ్వర్ వెళ్ళిపోయి అక్కడ కూడా మేము ఒక రూమ్ తీసుకొని హోటల్లో అక్కడ స్టే చేసి, మ్యాక్సిమం టెంపుల్కి దగ్గరలో అయితే తొందరగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కొంచెం టెంపుల్లో ఎక్కువసేపు ఉండొచ్చు రష్ ఉన్నప్పుడు వెళ్ళకుండా. అందుకని అక్కడ రూమ్ ఒకటి బుక్ చేసుకున్నాము. అండ్ అక్కడ రూమ్ ముందే బుక్ చేసేసుకొని పెట్టుకున్నాం అనమాట ఆన్లైన్లో చూసి, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి. సో వాటర్ ప్లేసెస్ అయితే చాలా వచ్చాయి. ఆల్సో దీంతో పాటు అక్కడ చూస్తే సన్సెట్ అయిపోతుంది, ఈవినింగ్ అయిపోతుంది అనమాట. మురుడేశ్వర్ ఎంట్రన్స్లోకి వచ్చేసాము. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతే ఎంత ఉండదు, ఒక 1/2 to 1 kilometer ఉంటుంది. మొత్తం సిటీలాగే ఉంటుంది. చాలా క్రౌడెడ్ ఏరియా. అంటే అక్కడ ఉన్న వాళ్ళు తిరుగుతూ ఉంటారా లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు తిరుగుతూ ఉంటారా నిజంగా అర్థం కాదు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండింది, బట్ స్టిల్ మేనేజ్ చేసాము. ఎందుకంటే ఓకే, హిందీ లాంగ్వేజ్తో మేనేజ్ అయిపోయింది, ఇంగ్లీష్ హిందీతోటి. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్లో హోటల్ అనేది ఉందండి. సో అక్కడికి ఫస్ట్ వెళ్ళే ముందు మీకు ఇక్కడ శివుడు కనిపిస్తున్నాడు చూడండి, గోపురం క్లియర్గా కనిపిస్తుంది కదా. ఆ గోపురం దగ్గర నుంచి చూస్తే మీకు శివుడిది స్టాచ్యూ కనిపిస్తూ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. సో ఒకవేళ కనిపించకపోయినా బాధపడకండి, ఎందుకంటే నేను క్లియర్గా మీకు చూపిస్తాను. యాక్చువల్లీ వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అయిపోయి, ఇదే యాక్చువల్గా హోటల్ అనమాట. వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి స్పీడ్గా టెంపుల్కి మళ్ళీ వచ్చేస్తే ఇది టెంపుల్ వ్యూ. ఎగ్జాక్ట్లీ ఏంటంటే మనకి గోపురం ఏదైతే ఉంటుందో గోపురం ఎదురుగా ఉంటుంది. నేను గోపురం గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాను, ది హైలైట్ అంటే హైలైట్, ద మెయిన్ పాయింట్ వచ్చేసి మురుడేశ్వర్ టెంపుల్కి ఒకటి గోపురం, రెండోది వచ్చేసి స్టాచ్యూ. సో ఆ స్టాచ్యూ గురించి కూడా నేను కొంచెం నాకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకుంటాను. నేను తప్పైతే సారీ, కరెక్ట్ చేయండి. కానీ ఒకవేళ కరెక్ట్ అయితే మాత్రం మీకు తెలియకపోతే వినండి. సో ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 to 7 అనుకోండి. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఖచ్చితంగా ట్రెడిషనల్ అటైరే ఉండాలి కాబట్టి మగవారైతే మాత్రం అది పంచా లాంటిది కట్టుకోవాలి కాబట్టి మేము వచ్చేసాము. ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ బీచ్ కూడా కనిపిస్తుంది. సో ఇది నైట్ టైం కాబట్టి అంత క్లియర్గా చూపించలేను. అండ్ ఏదైతే గోపురం ఉందో దాని లైట్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు అక్కడ. సో లైట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 18 floors ఉన్నాయండి ఇదంతా కూడా. సో నేను ఆ 18 floors కూడా నేను రేపు మార్నింగ్ ఎక్కి కూడా చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి మాత్రం నైట్ టైం దేవుడి ఏదైతే స్టాచ్యూ ఉందో అది ఎలా ఉంటుంది అండ్ ఆల్సో దర్శనం చేసుకోవడానికి ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు. బికాస్ 2 views చూస్తే ఏంటంటే మనకు ఒకవేళ నచ్చితే మీరు నైట్ టైం డే టైం 2 కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువసార్లు దర్శనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నట్టుగా నేను వచ్చాను. అండ్ ఇక్కడ షిప్స్ ఉన్నాయి కదా, బోట్స్. సో ఇక్కడ నుంచి అదంతా సీ అనమాట. చీకట్లో కనిపించట్లేదు, బట్ డెఫినెట్లీ రేపు మార్నింగ్ మళ్ళీ వస్తాను కదా, క్లియర్గా మీకు షూట్ చేసి చూపిస్తాను. సో గోపురం ఎంత పెద్దదిగా ఉందంటే అండి
కరెక్ట్గా గోపురం ఎదురుగా నించొని పైనకి చూస్తే ఆల్మోస్ట్ ఆకాశం ఎంత పైకి ఉందో అలా అనిపిస్తుంది అనమాట. చాలా పెద్ద గోపురం, దాన్ని చూడటానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు. ది హైలైట్ అంటే హైలైట్ ఇది. సో ఇక్కడ లైట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నైట్ టైం ఎలా లేదో ఏంటో తెలియదు, కానీ మేము త్వరగా ఫస్ట్ దర్శనం చేసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. సో దర్శనం చేసుకొని వచ్చాక అప్పుడు ఇంకేమైనా చూడటానికి ఆప్షన్ ఉంటే మన దగ్గర టైం ఉంటే చూద్దామని అనుకున్నాము. సో ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి చూసారా. సో గజరాజులు అనమాట. సో ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాయి ఇవి. ఇక్కడ కూడా చాలా చాలా మంచి మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు. అండ్ లోపలికి వచ్చాము. ఎస్, ఇది చూడంగానే నాకు అనిపించింది అసలు అమ్మయ్య వచ్చేసా అనిపించింది. సో ఇక్కడ నుంచి మెయిన్ దేవుడి దగ్గర దర్శనం చేసుకోవాలంటే స్టాచ్యూ వెనకాల సైడ్ ఉంటుందండి. దాని రూట్ వేరు ఉంటుంది, కానీ ఎక్కడ నుంచి చూసినా మీకు స్టాచ్యూ కనిపిస్తుంది. నేను ఈవినింగ్ టైంలో ఎంట్రన్స్ దగ్గర కూడా చూపించాను. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీకు బీచ్ కనిపిస్తుంది చూడండి, మొత్తం వాటర్ అంతా. సో ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ శివలింగం ఉంటుంది అండ్ శివుడిది స్టాచ్యూ మాత్రం దీని వెనకాల సైడ్ ఉంటుంది. మీకు వ్యూ అంతా చూపిస్తాను, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి గోపురం కూడా కనిపిస్తుంది. సో ఎక్కడైనా సరే కెమెరాస్ అనేది నాట్ అలౌడ్ అండి, బట్ స్టిల్ నేను మ్యాక్సిమం ట్రై చేశాను కెమెరాస్ తీసుకొని వెళ్ళటానికి. కొన్నిసార్లు అయితే కవర్ చేసి కూడా వెళ్ళాను. ఇవి తెలిసిన వాళ్ళు చూస్తే ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటారు. సో దేవుణ్ణి కూడా చూద్దామనుకున్నాను, కానీ నాకే అనిపించింది ఎందుకలా దొంగగా ఇదిగా చేయడం అని చెప్పేసి. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. లోపల చాలా ఉన్నాయండి. అంటే ఒకటి వచ్చేసి మెయిన్ వినాయకుడిది ఒకటి ఉంది. అంటే చిన్నగా గుడి చుట్టూతురా ఉన్నాయన్నమాట. ఎక్కడ నుంచి చూసినా స్టాచ్యూ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత ఒకటి బంగారు రథంలాగా ఒకటి ఉందండి. అది దేనికో ఏంటో అంత ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అక్కడంతా కూడా ఫుల్గా రష్గా ఉన్నారు, ఒకళ్ళు పోతే ఒకళ్ళు చూడటానికి. బట్ చూడటానికి మాత్రం బాగుందని చెప్పేసి నేను క్యాప్చర్ చేశాను. మైట్ బీ నేను కూడా ఏదైనా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే తెలిసేదేమో. అండ్ ఇక్కడ అమ్మవారిది కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే దత్తాత్రేయ స్వామి ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా చిన్నగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం స్టాచ్యూస్ అండి. అంటే ఫ్యామిలీ ఫోటోలో నాకు అనిపించింది అనమాట. శివుడు, పార్వతి, గణేశుడు అందరికీ ఉంది. లోపల డెకరేషన్ చాలా బాగా చేశారు. లోపలంతా చూపించాను కదా, ఈ మెయిన్ ఎంట్రన్స్ కోసమే కదా మీరు వెయిట్ చేస్తున్నారు. సో ఇది కూడా చూపిస్తాను చూడండి. ఫొటోస్ తీస్తానండి. సో మనకు ఒకవేళ ఫొటోస్ కావాలంటే డైరెక్ట్గా ఇక్కడ తీసుకుంటే ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను తీసుకోలేదు, బట్ నా ఫ్రెండ్ తీసుకుంది. తన ఫొటోస్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ నుంచి శివుడు ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తాడంటే గోపురం సైడే కావచ్చు, ఇదివరకు టెంపుల్ చూపించాను కదా అక్కడి నుంచి కావచ్చు. అక్కడైతే శివలింగం అయితే ఎంత బాగుందంటే గోల్డ్ కలర్లో ఉందండి. అచ్చంగా శివుడి కళ్ళు, నోజ్, లిప్స్ అన్నీ క్లియర్గా వేశారనమాట. అది నేను తీయలేదు. సో కానీ మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఆన్లైన్లో చూడండి, ఖచ్చితంగా కనిపిస్తుంది. శివుడు వచ్చేసి సిల్వర్ కలర్లో ఉన్నాడండి. సో లైట్స్ వేసేసరికి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాడు. ఏదైతే శివుడి స్టాచ్యూ ఉందో దాని కింద ఇలా భూ కైలాస కేవ్ అని ఉంటుంది. దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఇందులో ఒక స్టోరీ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు స్టోరీ మీతో డిస్కస్ చేసుకుంటాను. రావణాసుడి తల్లి ప్రతిరోజు శ్రీలంక ఒడ్డున అక్కడ శివుడి మట్టితో చేసిన శివలింగానికి పూజ చేస్తూ ఉంటుంది. ఈవెన్ రావణాసుడు కూడా శివుడు అంటే చాలా ఇష్టం అంట. సో ప్రతిరోజు 3 సార్లు పూజ చేస్తాడంట. సో శివుడికి పూజ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే, నేను రేపు కైలాసం వెళ్తాను శివుడికి పూజ చేస్తే అని చెప్పేసి రావణాసుడి తల్లి చెప్పిద్ది. సో ఆమెను సంతోషపరచడానికి శివుడిని అలాగే పార్వతీదేవిని కూడా చూయించాలి అన్న ఒక ఉద్దేశంతో రావణాసుడు తపస్సు చేస్తాడు సీరియస్గా శివుడిని ప్రత్యక్షం అవ్వటానికి. అంటే ఆయనకి యాక్చువల్లీ ఆత్మలింగం కావాలన్నమాట. ఆవిడ మట్టితో చేస్తుంది కాబట్టి దాంట్లో డైరెక్ట్గా శివలింగాన్ని తీసుకొచ్చి పెడితే బాగుంటుందని. సో ఇలా ఈయన ఇక్కడ తపస్సు చేస్తున్న విషయం వచ్చేసి నారదముని వినాయకుడికి అలాగే
విష్ణుమూర్తికి చెప్తూ ఉంటారు. ఇంకా ఆయనకు పని ఏమి ఉండదు కదా, అదే కదా. సో ఇది విని కోపం వచ్చేసి శివుడు ప్రత్యక్షం అవ్వాలని చెప్పేసి రావణాసురుడు చాలా సీరియస్గా ఇదో చూడండి ఇలా కొండను ఎత్తేస్తూ ఉంటాడు. సో ఇది చూసేసి ఏదైతే శివుడు ఉన్నాడో శివుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటారు. పార్వతీదేవిని నాతో పాటు పంపించమని అడుగుతాడు రావణాసురుడు. సరే నీ కోరిక మేరకు పంపిస్తాను, కానీ ఒక కండిషన్, నువ్వెక్కడ తిరిగి చూస్తావో అప్పుడు అక్కడే ఆగిపోతుంది పార్వతీదేవి అంటారు. మీరు వెనకాల చూస్తే ఉగ్ర రూపంలో ఉంది కదా పార్వతీదేవి, అదేంటంటే నారదముని వెనక్కి తిరిగి చూడు అంటే అప్పుడు ఆవిడ ఆ రూపంలో ఉంటుందన్నమాట. సో అక్కడే ఆగిపోతుంది. తర్వాత అలాగే ఇంకా స్టోరీ కంటిన్యూ అయ్యి రావణాసుడి పెళ్ళి ఇదంతా జరుగుతుంది. ఇది చూశాక వాళ్ళమ్మ ఎవరైతే ఉందో రావణాసుడి తల్లి, నువ్వు అసలు దేనికోసం వెళ్ళావు, ఏం జరుగుతుంది, నువ్వు నాకు ఇచ్చిన మాటని నెరవేర్చలేదు, ఇది కరెక్టేనా, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి రావణాసుడిని అడుగుతుంది. అప్పుడు రావణాసుడు అవును కదా అని చెప్పి తల్లిని సంతోషపరచడానికి మళ్ళీ ఘోర తపస్సు చేస్తాడనమాట శివుడి కోసం. కానీ ప్రత్యక్షం అవ్వడు. అప్పుడు ఆయన తలల్ని నరుక్కుంటే అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఏం కావాలంటే ఆత్మలింగం కావాలంటారు. సరే ఇస్తానని చెప్పేసి శివుడు ఇస్తాడు. కానీ ఒక కండిషన్, ఇది ఎప్పుడైనా సరే నువ్వు నేల మీద పెడితే ఇంక అక్కడే వెలుస్తుంది అని చెప్తాడు. సో ఈ లోపల ఆత్మలింగం తీసుకొని వెళ్తున్న సమయంలో గోకర్ణ ప్లేస్లో కర్ణాటక ప్లేస్లో శివుడికి పూజ, మధ్యాహ్నం పూట పూజ చేయడం కోసం ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టి వెళ్దాం అనుకొని శివుడు చెప్పిన కండిషన్ గుర్తొచ్చి ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదని చెప్పేసి ఆలోచిస్తాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న వినాయకుడు ఏదైతే ఆత్మలింగం ఉందో అది శ్రీలంక వారికి వెళ్ళకూడదు, లంక వారికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తాడు. అయితే రావణాసురుడు పూజ చేసుకుందామని చెప్పేసి ఒక చిన్న బాబు కనిపిస్తే ఆ బాబుకి శివలింగం ఇచ్చి ఇక్కడే ఉండని చెప్తాడు. కానీ చాలాసేపు అవుతుంది. వచ్చే లోపల ఆ బాబు శివలింగాన్ని కింద పెట్టేస్తాడు. ఇది నేను క్లియర్గా చెప్పట్లేదు, బట్ ఇంకా క్లియర్గా చెప్తే చాలా బాగుంటుంది. కొంచెం వరకు తెలుసు, బట్ స్పీడ్గా చెప్పేస్తున్నాను మీకోసం. మీరు చూడాలనుకుంటే స్టోరీ బుక్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూడొచ్చు. ఆయన అరిచే లోపల శివలింగాన్ని కింద పెట్టేసరికి శివలింగాన్ని అంటే ఆత్మలింగాన్ని కింద పెట్టేసరికి రావణాసుడికి కోపం వచ్చి ఇలా ఆ బాబుని ఇలా చెయ్యి విరిచేసి నెత్తి మీద కొడతాడనమాట, తల మీద. సో అప్పుడు కొట్టినప్పుడు సడన్గా ఏదైతే ఈ బాబు ఉంటాడో ఆయన మీద పైనుంచి పువ్వులు కురిపిస్తూ ఉంటారనమాట. అంటే విష్ణుమూర్తి, శివుడు, పార్వతి, మిగిలిన దేవుళ్ళందరూ కూడా. సో అదేంటంటే ఆయన వినాయకుడు. మీరు అక్కడ స్టాచ్యూ చూస్తే అందుకే అలా నెత్తి మీద కొట్టినట్టుంది, గోకర్ణాలో చూపించాను కదా, అదే అనమాట. సో వినాయకుడు ఆ రూపంలో వచ్చి చేస్తాడు. అది విని కోపం వచ్చి శివలింగాన్ని గట్టిగా తిప్పేసి చేస్తూ ఉంటాడనమాట రావణాసురుడు. సో ఆ టైంలో అందరూ వద్దు వద్దు అని ఆపేస్తాడు. బట్ రావణాసుడికి కోపం వచ్చేసి నెట్టేసేసరికి ఆ ఆత్మలింగం మీద ఉన్న క్లాత్ వచ్చేసి మురుడేశ్వర్లో, అలాగే కింద ఉన్న ఏదైతే బేస్ ఉంటుందో అదొక దగ్గర, సో అలా డిఫరెంట్ ప్లేసెస్లో పడతాయన్నమాట. అందుకనే ఆ ప్లేసెస్ని కూడా క్లియర్గా చూపిస్తారు, ఎక్కడెక్కడ ఏమేమి పడ్డాయి అనేసి. సో అవన్నీ కూడా పవిత్రమైన ప్లేసెసే అనమాట. ఇది భూ కైలాస్. అండ్ ఆల్సో మేము బయటికి వచ్చాక ఇక్కడ ఒక హోటల్ ఉందండి. ఈ హోటల్లో మాత్రం ఫుడ్ చాలా బాగుంది, కామత్ అని చెప్పేసి. నేను ఫుడ్ వీడియోస్ తీయలేదు, బట్ ప్యూర్ వెజ్ చాలా బాగున్నాయి. ఇది పక్కనే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము, ఎందుకంటే చాలా టైం అయిపోయింది. సో మళ్ళీ రేపు మార్నింగే లేచి మళ్ళీ టెంపుల్కి వచ్చేయాలి కాబట్టి రూమ్కి వచ్చేసాము. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తానండి. సో డే 1 ఇలా కంప్లీట్ అయిపోయింది. కానీ ఖచ్చితంగా డే 2 మీకు ఇంకా నచ్చుతుంది, బికాస్ చాలా అంటే చాలా ప్లేసెస్ చూడాలని మేము ప్లాన్ చేసాము. సో డే 2 కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు పడుకొని రేపు మార్నింగే మళ్ళీ టెంపుల్ కోసం రెడీ అయిపోయి మార్నింగ్ టెంపుల్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ టిల్ దెన్ లాట్స్ ఆఫ్ లవ్. అండ్ నేనే కాదు, నా గురించే కాదు, మీ అందరి గురించి కూడా నేను ఆ పరమశివుడికి ఖచ్చితంగా ప్రే చేసుకుంటున్నాను. సో మీరందరూ కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు వచ్చేసరికి ప్లాన్స్ అండి. యాక్చువల్లీ
రేపు మార్నింగ్ ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ క్యాబ్లో మేము మధ్యలో కనిపించే అమ్మవారి టెంపుల్కి, అలాగే ఒక వినాయకుడు టెంపుల్ ఉంది, దానికి ఒక చిన్న బీచ్ ఉందంట, అంటే రాక్ బీచ్ అని చెప్పేసి రాక్స్ ఉంటాయి, ఆ బీచ్కి కొన్ని ఫొటోస్ దిగడానికి. అండ్ దాని తర్వాత అక్కడ నుంచి ఉడిపి నుంచి ధర్మస్థలకి, అండ్ ధర్మస్థల నుంచి మళ్ళీ కుక్కీకి. సో కుక్కీలో సుబ్రహ్మణ్య స్వామి, ధర్మస్థలలో వచ్చేసి మంజునాథ స్వామి. సో ఇలా ఇవన్నీ చూసుకొని డే 2 కూడా ఇంకా బాగుంటుంది. డే 1 మ్యాక్సిమం గోకర్ణ అండ్ మురుడేశ్వర్ నైట్ వ్యూ మాత్రమే సరిపోయింది. సో రేపు డే వ్యూ కూడా చూపించేస్తాను మీకు. అండ్ టిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.